Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. ఒకడొచ్చి మాత్రం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేశాడు. వాడే రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అంటే 2 రాష్ట్రాల్లో తెలియని వారుండరు. రామ్ గోపాల్ వర్మ 1989లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఎక్కడా పని చేయకుండా, సినిమా ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఒక ప్యాషన్ తోటి 'శివ' అనే సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కాలేజ్ స్టూడెంట్స్ తోటి సైకిల్ చైన్ పట్టించాడు. శ్రీదేవి గారి అందాలను ఎవ్వరు చూపించనంత గొప్పగా చూపించాడు. ఆయన 'జాము రాత్రి జాబిలమ్మ' అనే పాట పాడించి పిచ్చెక్కించాడు జనాలకి. ఆ తర్వాత 'సత్య', 'రంగీలా', 'కంపెనీ' లాంటి అద్భుతమైన సినిమాలు తీసి కొన్ని వందల మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను, డైరెక్టర్‌లని పరిచయం చేశాడు. 1962లో ఏప్రిల్ 7న విజయవాడకు చెందిన కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకి జన్మించాడు ఆర్‌జీవి. అన్నపూర్ణ స్టూడియోలో కృష్ణంరాజు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. ఆర్‌జీవి చిన్నప్పుడు సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హై స్కూల్‌లో చదువుకున్నాడు. ఆర్‌జీవికి సినిమాలంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కువగా మూవీస్ చూసేవాడు. ఇంకా ఆర్‌జీవికి పుస్తకాలంటే పిచ్చి. పుస్తకాలను విపరీతంగా చదివేవాడు. ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు ఇన్‌స్పైర్ చేస్తారు. అలా ఆర్‌జీవికి బ్రూస్ లీ అంటే అడ్మిరేషన్. అందుకే చిన్నప్పుడు కరాటే క్లాసులకు కూడా వెళ్ళేవాడు. ఇక ఆర్‌జీవి కాలేజ్ విషయానికి వస్తే ఆయన సివిల్ ఇంజనీరింగ్ విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో పూర్తి చేశాడు. అక్కడే రూమ్ తీసుకొని అందులో ఉండేవాడు. ఈ సమయంలోనే అక్కడ ఉండే రౌడీ గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది. కాలేజీ టైంలో కూలీగా పనిచేసే అమ్మాయిని ప్రేమించాడట. కానీ ఈ విషయం ఆమెకు చెప్పలేదు. ఆ అమ్మాయి ఒక పాన్ షాప్ నడిపే వ్యక్తిని పెళ్లి చేసుకుందట. ఇక ఆర్‌జీవికి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. తన కలల రాణి అని కూడా చాలా మందికి చెప్పేవాడు. శ్రీదేవి ఫోటోలు రూమ్ నిండా పెట్టుకునేవాడు. చదువు తప్ప వేరే విషయాలంటే చాలా ఇంట్రెస్ట్. రౌడీ గ్యాంగ్ తో కలిసి కాలేజీలో తిరిగేవాడు. వీళ్ళ సైడ్ చూడాలంటేనే భయపడేవారు స్టూడెంట్స్. ఇంకా అప్పులు చేసి మరీ సినిమాలు చూసేవాడు. ఇక అక్కడ చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉంటున్న ఆర్‌జీవిని తండ్రి ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆర్‌జీవి సినిమా డైరెక్టర్ అవ్వాలని ఉందని చెప్పాడు. అప్పుడు ఆర్‌జీవి వాళ్ళ నాన్న అది నీకు సెట్ కాదని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజనీర్ గా పెట్టాడు. వర్మ మాత్రం రోజంతా డ్యూటీకి వెళ్తున్నా మనసంతా సినిమాలపైనే ఉండేది. అప్పట్లో అంటే 85, 86లో కొత్త డైరెక్టర్లకి రామోజీరావు ఛాన్సులు ఇస్తుండేవాడు. ఆయన దృష్టిలో ఎలాగైనా పడాలని ఈనాడుకి అనుబంధమైన న్యూస్ టైమ్ అనే దినపత్రిక వచ్చేది. దాంట్లో 3 కోట్ల మందిని చంపిన హిట్లర్ మానసిక పరిస్థితి గురించి రాశాడు ఆర్‌జీవి. తన స్టాఫ్ ద్వారా ఆర్‌జీవిని పిలిపించుకొని ఇంత చిన్న వయసులో వేదాంతం ఎలా రాసావని అడిగాడు రామోజీరావు గారు. నేను ఇదంతా చేసింది మిమ్మల్ని కలవడానికి అని చెప్పాడు ఆర్‌జీవి. నా మనసులో మాట చెప్పేస్తున్నా. నాకు సినిమా డైరెక్టర్ గా చెయ్యాలనే ఉంది. మీరు ఓకే చెప్తే చేస్తాను అని చెప్పాడు ఆర్‌జీవి. అప్పుడు రామోజీరావు గారు నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నిన్ను నమ్మి అన్ని కోట్లు పెట్టి ఎలా సినిమా తీయాలి? కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ గా అయినా చెయ్యి అని చెప్తాడు. కానీ ఆర్‌జీవి సినిమా తీయాలంటే కావాల్సింది ఎక్స్‌పీరియన్స్ కాదు, ఇమాజినేషన్ పవర్. అది నా దగ్గర చాలా ఉందని చెప్తాడు. రామోజీరావు గారికి ఆర్‌జీవి మొండితనం నచ్చి న్యూస్ టైమ్స్ లో ఒక ఉద్యోగం ఇస్తాను చెయ్యి అంటాడు. కానీ ఆర్‌జీవి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు. మళ్ళీ సైట్ ఇంజనీర్ జాబ్ కి వెళ్తాడు. ఇక అప్పుడే నైజీరియాలో సైట్ ఇంజనీర్ జాబ్స్ ఉన్నాయని ఆర్‌జీవి తండ్రి కృష్ణంరాజుకి తెలిసింది. ఇదే విషయం ఆర్‌జీవికి చెప్తాడు. కానీ ఆర్‌జీవికి తన ఫ్రెండ్ వీడియో క్యాసెట్ రెంటల్ షాప్ బిజినెస్ గురించి చెప్తాడు. ఇదే విషయం ఇంట్లో చెబుతాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నైజీరియా వెళ్లి ఉద్యోగం చేసుకో అని చెప్తారు. కానీ వర్మ వెళ్ళడు. ఎలాగైనా వీడియో క్యాసెట్ రెంటల్ షాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కానీ డబ్బులు కావాలని ఇంట్లో అడగలేడు. ఇక ఫ్రెండ్స్ దగ్గర అడిగి 20,000 వరకు పోగేశాడు. అవి క్యాసెట్స్ కి మాత్రమే సరిపోతాయి. కానీ షాప్ కావాలి. ఇక అదే సమయంలో వాళ్ళ నాన్న రిటైర్మెంట్ దగ్గర పడింది. ఇక అప్పుడే వాళ్ళ నాన్న ఒక జ్యూస్ షాప్ పెట్టాలని అనుకుంటాడు. కానీ ఆర్‌జీవి ఆ జ్యూస్ షాప్ నేను నడుపుతా అని వాళ్ళ నాన్నతో చెప్తాడు. దానికి వాళ్ళ నాన్న నో చెప్తాడు. ఇక ఆర్‌జీవికున్న ఆలోచన వీడియో క్యాసెట్ రెంటల్ షాప్. ఇంట్లో వాళ్ళు వద్దన్న మొత్తానికి వీడియో క్యాసెట్స్ రెంటల్ షాప్ అయితే పెడతాడు. ఒకరోజు ఇన్కమ్ బానే వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. అయితే ఈ క్రమంలోనే వర్మ పైరసీ క్యాసెట్స్ అమ్ముతున్నాడని ఒకరు కంప్లైంట్ ఇస్తారు. ఇక పోలీసులు అతన్ని పట్టుకొని వెళ్లి స్టేషన్ లో వేస్తారు. అక్కడ దొంగతనాలు చేసిన వారు ఉండడంతో అక్కడ అందరితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఇక ఆ తర్వాత స్టేషన్ నుంచి వచ్చి మళ్ళీ షాప్ నడుపుతాడు. అక్కినేని నాగేశ్వరరావు అల్లుడు యార్లగడ్డ సురేందర్ వర్మ షాప్ కి అప్పుడప్పుడు వస్తుండేవాడు. అయితే నాగార్జున కోసం అతని అన్నయ్య అక్కినేని వెంకట్ కథ కోసం వెతుకుతున్నాడట కదా అని సురేందర్ని వర్మ అడిగి నా దగ్గర ఒక కథ ఉంది, వెంకట్ ని కలిపియండి అని అడిగాడట. ఆయన ఓకే చెప్పడంతో వెంకట్ ని కలిసి కథ చెప్పాడు వర్మ. వెంకట్ కి కథ బాగా నచ్చింది. కానీ తమ్ముడికి ఈ కథ సెట్ కాదని చెప్పాడట. అదే రాత్రి మూవీ స్టోరీ. ఇక మళ్ళీ మరుసటి రోజు వచ్చి శివ మూవీ స్టోరీ చెప్పాడు వర్మ.
అప్పుడు ఆ స్టోరీ వెంకట్కి బాగా నచ్చింది. అయితే ఇదే స్టోరీని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి కూడా చెప్పు అంటాడు. ఇక వర్మ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి స్టోరీ చెప్తాడు. అప్పుడు ఆయన కథ బాగుంది, కాకపోతే నాగార్జునకి సెట్ కాదని చెప్తాడు. ఇదే విషయం గురించి వెంకట్కి చెప్తాడు వర్మ. అప్పుడు వెంకట్ ఆయనే కాదంటే మేమేం చేయలేం అని వర్మకు చెప్తాడు. ఇక చేసేదేమీ లేక మీ ప్రీ ప్రొడక్షన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో సురేందర్ తీస్తున్న కలెక్టర్ గారి అబ్బాయి మూవీలో 5వ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్మకి ఛాన్స్ ఇస్తారు. అయితే ఈ మూవీ టైంలోనే వెంకట్ సురేందర్లతో పరిచయం బాగా పెరిగింది. కాకపోతే వర్మ ప్రొడక్షన్ టీమ్ తో సరిగ్గా ఉండేవాడు కాదు. వాళ్ళకి వర్మ బిహేవియర్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించేది. సురేందర్ కి ప్రొడక్షన్ టీం కంప్లైంట్ ఇవ్వడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్మని తీసేస్తారు. సురేందర్ తో పరిచయం ఉండడంతో తరచుగా షూటింగ్ లొకేషన్స్ కి వెళ్తూ ఉండేవాడు వర్మ. ఆ సమయంలోనే నాగార్జునని పరిచయం చేసుకుంటాడు. ఇక వీడియో క్యాసెట్స్ షాప్ కూడా సరిగ్గా నడవకపోవడంతో లాస్ అయ్యాడు వర్మ. దాంతో ఇంట్లో వాళ్ళు కూడా వర్మని తిట్టేవారట. ఆ తర్వాత సురేందర్ వెంకట్లను ఒప్పించి నాగార్జునతో శివ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే షూటింగ్ టైంలో వర్మ బిహేవియర్ అయితే ఎవ్వరికి నచ్చేది కాదు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. కానీ మధ్యలో ఆపితే బాగుండదని కంటిన్యూ చేస్తారు. 1989లో నాగార్జున 15వ సినిమాగా శివ సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే నుంచి హౌస్ఫుల్ అయి భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ మూవీ చూసి కాలేజ్ స్టూడెంట్స్ సైకిల్ చైన్ తో కొట్టుకున్నారంటే ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో మనకి అర్థమవుతుంది. అప్పట్లో చాలా రోజులు థియేటర్స్ లో ఆడిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది శివ సినిమా. ఇక ఆ తర్వాత వెంకటేష్ ని హీరోగా, శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టి క్షణక్షణం అనే మూవీ చేశాడు. కానీ ఆ సినిమా అప్పుడు పెద్దగా ఆడలేదు. కానీ ఆ సినిమా అంటే చాలా మందికి ఇష్టం. ఆ తర్వాత మణిరత్నంతో కలిసి గాయం అనే సినిమా చేసి మంచి హిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు వర్మ. నాగార్జున, శ్రీదేవి నటించిన గోవిందా గోవిందా అనే మూవీ అయితే పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఈ మూవీలో వెంకటేశ్వర స్వామి విగ్రహం దొంగతనం చేసే విధానం అయితే పెను దుమారమే రేపింది. ఈ కాంట్రవర్సీతో తెలుగులో సినిమాలు చేయను అని ప్రామిస్ చేశాడు వర్మ. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేసి ఆ ప్రామిస్ ని బ్రేక్ చేశాడు. ఇక రంగీలా మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ ను చూశాడు వర్మ. ఇక తక్కువ బడ్జెట్ తో తీసిన డేంజర్ మూవీ ఎంతో మంది టెక్నీషియన్స్ కి ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ముంబై మాఫియా ఆధారంగా అజయ్ దేవ్గన్ తో తీసిన కంపెనీ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇక అమితాబ్ బచ్చన్ తో తీసిన సర్కార్ సినిమా చాలా మంది ఫేవరెట్ సినిమా. ఆ తర్వాత ఎన్నో మూవీస్ చేసి చాలా మందికి లైఫ్ ఇచ్చాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేసిన వాళ్ళు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ గా మారారు. ముఖ్యంగా కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, హారిస్ శంకర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గా రాణించారు. పరిటాల రవి జీవిత ఆధారంగా తీసిన రక్త చరిత్ర సినిమా ద్వారా వార్తల్లో నిలిచారు వర్మ. ఇక 2 పార్ట్స్ గా తీసిన సినిమాలలో ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయితే సెకండ్ పార్ట్ మాత్రం అంతలా ఆకట్టుకోలేదు. ఈ మూవీస్ తో తెలుగులో 2 పార్ట్స్ గా సినిమాలు తీయాలనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది వర్మనే. ఆ తర్వాత రవితేజ, చార్మితో కలిసి దొంగలముఠ అనే సినిమా 5 రోజుల్లో తీశాడు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక ఆ తర్వాత బెజవాడ రౌడీ, తర్వాత హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు తీశాడు. అయితే ఇప్పుడు వర్మ లేటెస్ట్ గా ఒక సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో కొత్త వర్మను చూస్తారని, సత్య సినిమా ఈ మధ్యనే చూసి రియలైజ్ అయ్యానని, ఇప్పుడు తాను లేటెస్ట్ గా తీయబోతున్న సినిమా మరో సత్య శివ లాంటి సినిమా అవుతుందని ఆర్జీవీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. మనిషి ఒక్కడే అత్యంత ప్రమాదకర జంతువు, 15 ఏళ్లుగా క్రిమినల్ ఆర్గనైజేషన్లు లేవు, ఇదే నా కొత్త సినిమా కాన్సెప్ట్ అంటూ ఆ సినిమా పేరు సిండికేట్ అని అనౌన్స్ చేశాడు వర్మ. 1970లలో స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండేవి. అయితే అవన్నీ కూడా పొలిటికల్ పార్టీలతో కలిసిపోవడంతో కనబడకుండా పోయాయి. అలానే టీవీ, వాషింగ్ మిషన్, బంగారం స్మగ్లర్స్ కూడా మాయమైపోయారు. అయితే అప్పుడే డిట్లీ డి కంపెనీ పుట్టుకొచ్చింది. కానీ దావూద్ గ్యాంగ్ కూడా ఇప్పుడు అంతరించిపోయింది. తర్వాత ప్రపంచాన్ని వణికించిన ఆల్ఖైదా వచ్చిన ఐసిస్ ముందు తేలిపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు కూడా అంతరించిపోతున్నాయి. ఒక్కటంటే ఒక్క నేరగాల ముఠ అనేది గత 15 ఏళ్లలో లేదని, ఇదే నా నెక్స్ట్ సినిమా సిండికేట్ నేపథ్యం అని చెప్పుకొచ్చాడు వర్మ. ఈ మధ్యనే సత్య చూసిన తర్వాత తన స్టాండర్డ్స్ గుర్తొచ్చాయని, సో ఇకపై పాత తప్పులు చేయనని, పైగా తాను చేసిన పాత తప్పులన్నీ కవర్ చేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పాడు వర్మ. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.